ఏందే ఎక్కడ పనంతా అక్కడ వదిలేసి అట్లా నిద్రైపోతున్నావు? పిల్ల పెళ్ళి ఉందని చెప్పానా? సరే సర్లే, షాపింగ్ కోట్ వెళ్ళాలి, ఇంట్లో పని చూసుకో. ఎక్కడికి వస్తావే? వద్దు, ఇంట్లో పని చూసుకో. కార్లో ప్లేస్ లేదు లేవే. ఎక్కడ కూర్చుంటావే? డిక్కీలో కూర్చుంటావా? ఊరుకోవే, చేస్తావులే. మీరు తెచ్చారులే పట్టు చీర, ఇదే కలర్గా పిల్లగా ఉంది. ఈ దానికి ఏమైంది? బాగుంది కదా. నేను కొడతాను వెళ్ళిపోతున్నారు. ఊరుకోవే, ఇంకా చాలా పనులు. అమ్మగల నేను కొడతాను. సరే పని చూసుకో. నేనంటే కుళ్ళు, అమ్మగలకి ఎప్పుడు కుళ్ళే. అక్క లైవ్ చేస్తున్నారు, మయ్యారు ఉండండి. ఏంటి నా షాపింగ్కి వెళ్ళాలని చెప్తే ఇంకా అమౌంట్ వేయలేదు. ఏంటి అమౌంట్ వేయండి. ఫోన్ వస్తుంది. హలో చెప్పండి. ఆగండి, నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడైతే నేనేం మాట్లాడలేను, తర్వాత మాట్లాడతానులేండి. చెప్పండి. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం మాకు వచ్చిందా? లేదు లేదులే, మాకు తెలుసులే. లేదు మ్యామ్, మీరు 50 lakhs పేమెంట్ చేయాల్సి వస్తుంది. 50 lakhs? అవును మ్యామ్, అర్జెంట్గా పేమెంట్ చేయండి. ఇదేంటి ఇదేంటి ఏసయ్యా, సహాయం చేయండి. అవును, నేనెందుకు భయపడుతున్నాను? నాకు చాలామంది పొలిటీషియన్స్ తెలిసే, నాకు చాలామంది బిజినెస్ మ్యాన్స్ తెలుసు, సినీ ఇండస్ట్రీలో చాలామంది నాకు తెలుసు కదా. ఎందుకు భయపడుతున్నాను? సరేలే, నేను ఎవరు అడిగినా వారు కాదనరు. నేను వాళ్ళకి అడుగుతాను, వాళ్ళు నన్ను ఎందుకు కాదంటారు? వ్రతాలు అమ్మగలండి మన ఇంటికి మరి ఇప్పుడు చాలా మంది వస్తారు. అలాగే అమ్మగారు, వారందరినీ చాలా జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? సరే, నాకు పని ఉంది. అబ్బా, ఇంకొక చెప్తూ మర్చిపోయినా. వచ్చిన వాళ్ళందరికీ వంట చేయాలి, గుర్తుంచుకో. సరేనా? వస్తారు, వాళ్ళందరూ జాగ్రత్త చూసుకో. సరేనా? అలాగే అమ్మగలు. నేనే కాబట్టి అమ్మగలకి అందరికీ వంట నేనే చేయాలంట పని. మళ్ళీ ఎవరో వచ్చేసారు, అప్పుడే వచ్చేసారు. యేసుబాబు గారు మీరండి, యేసుబాబు గారు వచ్చేసారు అప్పుడే. అయ్యో ఎస్ఐ, మొదటి మీరే వచ్చారు ఎస్ఐ. రెండు ఎస్ఐ, ఈ మొదటి స్థానంలో కూర్చోండి ఎస్ఐ. చూసుకో, ఇంకెవరైనా వస్తారు. అలాగే నమ్మగలం. ఎస్ఐ పుట్టాను దునియాలో, మళ్ళీ ఎవరో వచ్చేస్తారు. మీరేనండి, అప్పుడు సినిమా తీసారండి మీరేనండి. అయ్యి బాబాయ్, మీరేనండి. ముట్టుకు వచ్చండి. ఏంటి అలా సినిమా తీసారు చూడండి. వచ్చారండి నా స్నేహితురాలే. అమ్మగారండి కలాపండి. కలాపండి అది ఆటోగ్రాఫీ. అది ఆటో అమ్మగారండి ఆటో అండి. చూద్దాంలే. బాగున్నారా? రండి. ఇదిగోండి, రెండో స్థానంలో కూర్చోండి మీరు. ఏంటిదన్నా, మీకోసం నేను ఎన్ని షూటింగ్స్ మార్కులు వస్తే నాకు రెండో ప్లేస్ ఇస్తావా? మొదటి ప్లేస్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆగు, వెళ్ళొద్దు. ఎస్ఐయా, ఆ రెండో స్థానంలో కూర్చోండి ఎస్ఐయా. రండి, కూర్చోండి. నేను మీతో మరలా వచ్చి మాట్లాడతాను. అమ్మగారండి, మీరు చాలా బాగుంటారండి. మీరేనండి రండి, చాలా బాగుంటారండి. అవునా, నేను చిన్నప్పటి నుంచి బాగుంటా, తెలీదా? అలాగే మరి ఇదేంటండి? మా పొయ్యిలో పూర్తిలా
చూసుకో ఇంకా వస్తారు. హీరోయిన్ మేకప్ లేకుండా నేనే మీరు గెలపేది హీరోయిన్ అంటే గెల పని అక్కడే పెట్టేసారు. అంతా అలాగే ఉంది. నేనే చేసుకోవాలి పని అంతా నేనే చేసుకోవాలి. ఎక్కడే ఉన్నాయి మొత్తం. మళ్ళీ ఎవరో వచ్చేసారు. సింగల్ కలండి సింగల్ కలండి సింగల్ కలండి సింగల్ కలండి. అబ్బబ్బా ఎన్ని పనులని చూసుకోను. రత్తాలు ఎవరు వచ్చారు చూడవే. రత్తాలు అబ్బబ్బా ఇంట్లో ఇదో పని మనిషి నేనో పని మనిషి తెలియట్లేదు అస్సలు. ఓ మీరా రండి. అయ్యి బాబాయ్ సింగల్ కలర్ వచ్చారండి. సింగల్ కలండి రండి సింగల్ కలండి అబ్బబ్బా దీని ఆరాటం ఏందో అసలు. రండి రండి మీకోసం ఇదిగోండి 3వ స్థానంలో నేను కూర్చోండి. నేను ఎన్నో కాంపిటీషన్ వదిలి వస్తే నాకు మొదటి స్థానం ఇవ్వలేదు, 2వ స్థానం అన్నారు. 2వ స్థానమా? ఏసయ్యా మీరు ఆ 3వ స్థానంలో కూర్చోండి. ఏసయ్యా రండి మీరు 2వ స్థానంలో కూర్చోండి. సరే నేను మరలా వస్తాను. నేను మీతో మాట్లాడే పని ఉంది. సింగల్ కలండి మీరు పాటలు బాగా పాడతారండి. నేను కూడా పాడతానండి పాటలు. నాకు వచ్చండి పాటలు పాడతావా? నేను పాడతానండి పాడనండి నాకు వచ్చండి. అల్లా నేరేడలో ఏంటి నువ్వు అమ్మగారండి పాట బాగా పాడతారండి. నాకు వచ్చండి. వాళ్ళతోటి ఎందుకే వాళ్ళ ముందు నీ పరువు తీసేసుకుంటావు? నేను పాట బాగా పాడతాను అమ్మగారు. నీది కాకు గొంతుగా వాళ్ళి కోకిలి గొంతుగా. నీకు వాళ్ళతో ఏంటే నీ పంట చూసుకో. పుల్లమ్మగారు నేను పాట బాగా పాడతానండి. సరేలే. నేను పాట బాగా పాడతాను. ఫుల్లు వీళ్ళకి బాగా పాడతానండి. ఫుల్లు నేనంటే. స్లోగా ఊడిపోద్ది. మళ్ళీ ఎవరు వచ్చేసారు. అయ్యి బాబాయ్ డాక్టర్ గారు మీరే కదండి. డాక్టర్ గారు నీ మధ్య పట్టుకు నాకు వచ్చింది కానీ మీ అమ్మగారిని పిలువు. ఎవరికి రాదు నాకు రాదంటారు. అమ్మగారండి ఏంటి? డాక్టర్ గారు వచ్చారండి. డాక్టర్ గారు కాదే డాక్టర్ గారు. డాక్టర్ గారు సరే ఏంటి? అమ్మగారండి డాక్టర్ గారితో చిన్న సమస్య చెప్పుకోవాలండి. చెప్పుకోవే ఆవిడ మన ఫ్యామిలీ డాక్టర్ గారే చెప్పుకో. అయ్యో దీన్ని మన ఫ్యామిలీ అంటున్నానండి. చిచి రండి డాక్టర్ గారు రండి ఇదిగోండి 4వ స్థానంలో కూర్చోండి. నేను ఎన్నో పనులు వదులుకొని వస్తే నాకు 4వ స్థానం ఇస్తున్నారేంటి? దేవుడి తర్వాత దేవుడిని అంటారు కదా, నాకు 3వ స్థానం ఇవ్వండి. అయ్యో అస్తమాటు ఏసైని లేపుతుంటే ఆయన ఏమనుకుంటారు? సరేలే ఆయన మన ఏసయ్య కదా. ఏసయ్య 4వ స్థానంలో కూర్చోండి. ఏసయ్య రండి మీరు ఇక్కడ కూర్చోండి 3వ స్థానంలో. మరలా నేను వస్తాను మీతో మాట్లాడే పని. డాక్టర్ గలండి మీకు సమస్య చెప్పుకోవాలండి. బాగున్నారండి? మనలంతా కులసేనండి. కులసేనండి. మీకు పెద్ద సమస్య చెప్పుకోవాలండి. ఉదయం నుంచి సాయంత్రం 12 చేతానండి. సాయంత్రం తింటానండి. తినేసాను కదండి. తినేసిన తర్వాత ఆకలేదండి. ఏంటే వాటలంటండి. మీకు ఏదైనా కావాలి దావత్ కంటే తినని అడగండి. తిని ఏదైనా తీసుకొచ్చి వాటలు తెస్తానండి.
నన్ను అడగండి తీసుకొస్తుంది. నానా నేను చెప్పేది నేను తను నన్ను ఇరిగేషన్ చేసింది, అందుకని నేను వాటర్ అన్నా. వాటర్కి కూడా తేడా తెలియడం మీ పని మనిషికి. ఇటు రావే, ఏంటి నీ బాధ ఏంటి అసలు? అమ్మగలండి ఇప్పుడు ఇదంతా చెప్పాలా నేను? చెప్పండి అమ్మ. నాకు పని ఉంది, నన్ను వదిలేసేయ్. నేను చెప్పలేదు. చెప్పండి వాట్ అంటే ఏంటి అని అర్థం, సరేనా? సరే, నాకు పని ఉంది. ఇవాళ డాక్టర్ దాదాపు ఇంగ్లీష్ మొక్కలు వేసుకున్నాను. వాచ్ అంట వాచ్ అండి డాక్టర్ అండి వాచ్ అండి మళ్ళీ అలా వచ్చేసారు. సెటిల్ అక్కో వెనక్కి. ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారండి, 5 సంవత్సరాల తర్వాత కనపడతారు చూడండి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కనపడి వెళ్ళిపోతారు. వచ్చారండి. ఊరుకోవే, ఇంటే కలుపుతారు. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. రండి రండి, బాగున్నారండి? కూర్చోండి. 5వ స్థానంలో అందరూ నాకు మొదటి స్థానం ఇస్తే మీరేంటి 5వ స్థానం ఇస్తారు? మొదటి స్థానం అయిపోయినా 5వ స్థానం 4వ స్థానం అయినాయి. ఏసయ్యా, 5వ స్థానంలో కూర్చోండి. ఏసయ్యా అయ్యో ఫస్ట్ కూర్చోండి, నేను మరలా వచ్చి మీతో మాట్లాడతాను. రథాలు బూజు దులుపుతున్నారండి. మా పొయ్యిలో బూడుతున్నారండి. అమ్మంటారండి, మా పొయ్యిలో రథాలు అమ్మంటారండి. ఏంటి రథాలు నువ్వు? బూడుతండి మా పొయ్యిలో ఉన్న చాలా. ఊరుకో రథాలు నువ్వు. అందరూ వచ్చారో లేదో చూడు. అందరూ వచ్చేసట్టున్నారులేండి. పెద్ద ఉన్నారు. చూడు రథాలు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు చూడు. వచ్చేసారులేండి మంత్రాలు. పొలో మంట వస్తానే ఉన్నారు. శుభమా అంటే లోపలికి వస్తా ఉంటే తిమ్మేంటి? అమ్మగారండి, 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 ఏంటి మీ ఇంట్లో పడి తింటదే, మీ చీరలన్నీ తీసేసుకుంటదే, మీ ఇంట్లోనే ఉంటదే. ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఊరుకోవే, అది నా రక్త సంబంధి, నా చెల్లెలు. ఏంటి మా ఫ్యామిలీ అయితే రెస్పెక్ట్ లేకుండా ఉంది నీకు? సరే, ఇవన్నీ చూసుకోవే, నాకు పని ఉంది, మరలా వస్తాను నేను. చూసుకోవేంట. నాకేం తెలుసులేండి అయ్యాను నేను. అక్క, ఇక్కడ ఎవరో కూర్చున్నారే. సరే, అదేంటో నువ్వు అంటున్నావు కానీ నాకు వినిపించట్లేదు. చూడు నువ్వే చూసుకో. అయ్యా మీరు లేస్తే మీరు కూర్చున్నారు. రత్తాలు ఇట్రా. అమ్మగారు వస్తున్నారండి. కూర్చో. ఏంటండి అమ్మగారు? ఏంటి మీ అమ్మగారు బాగా పెడుతున్నట్టుంది, వాళ్ళు చేసినట్టున్నావు? మీ కళ్ళన్నీ నా మీదనండి. ఎప్పుడు అలాగే ఉంటారా? ఫుల్ మీకు అందరూ వచ్చేసారా రథాలు? రోజు అందరూ వచ్చేసినట్టేనా అయితే? సరే, అయితే మీ అందరితో నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. మరి నా కుమార్తె వివాహ విషయం గురించి షేర్. అయ్యా, కాసేపు ఉండండి అయ్యా, నేను మాట్లాడుతున్నానా? మరి నా కుమార్తె వివాహం పెట్టుకున్నాను, షేర్స్ పడిపోయి. మరి మీరు ఏసయ్యా, నేను మాట్లాడతాను తర్వాత అని చెప్పాను కదా మీతోటి. మరి మీకు చాలా చేస్తున్నాను నేను, మీకు చాలా సహాయం నేను చేస్తున్నాను. ఏసయ్యా, నన్ను మాట్లాడనిస్తారా? ఉండండి ఏసయ్యా. నాకు తెలిసి మీకు అందరికీ నేను చాలా చేసి ఉన్నాను. మరి మీరందరూ నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి నువ్వు నాకు చిన్నతనం నుంచి నాకు తెలుసు. నీకు సినిమాకి గట్రా కూడా నేను సహాయం చేస్తున్నాను ధనాన్ని. మరి నువ్వు సహాయం చేస్తావా నాకు? సారీ ధనా, నా మనీ అంతా షూటింగ్స్ వల్ల నాకు నా దగ్గర మనీ లేదు. సారీ, ఏమనుకోకుండా మీ కూతురు పెళ్ళి తప్పకుండా వస్తాను.
మీ సింగింగ్ కాంపిటీషన్కి నేను చాలా ధనాన్ని ఇచ్చున్నాను, చాలా ప్రోగ్రామ్స్ పెట్టించాను కూడా నేను. మీరన్నా నాకు సహాయం చేయండి. సారీ కదా, నేను ఎన్నో కాంపిటీషన్స్కి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాను. నా దగ్గర డబ్బులు లేవు. ఎల్లుండి తప్పకుండా వస్తాను. డాక్టర్ గారు, మరి మీకు మెడికల్ క్యాంప్కి నేను చాలా ధనాన్ని ఇచ్చున్నాను, మరి మీరైనా నాకు సహాయం చేయండి. సారీ కన్నా, నేను మెడికల్స్కి డబ్బులు ఖర్చు పెట్టేశాను. అలాగే కొత్తగా హాస్పిటల్ కూడా కడుతున్నాను. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. మీ కూతురు పెళ్ళికి ఖచ్చితంగా నా ఇంటికి వస్తాను. ఎమ్మెల్యే గారు, మరి మీరైనా చూడండి. నీకు తెలియనిది ఏముంది కాను, కోవిడ్-19 అందరికి ఫుడ్లు పెట్టడానికి మొత్తం డబ్బులు అంతా ఖర్చు పెట్టేశాం. కొత్తగా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా అందుకే డబ్బులు లేవు. మీ కూతురు పెళ్ళికి మీరు తప్పకుండా వస్తుంది. చెల్లి, నువ్వు నా సహోదరివి, నా రక్త సంబంధివి. నువ్వైనా చేయవే సహాయం. నీకు తెలియలేవు అక్క, పిల్లలు ఫీజు కట్టేశాను. మొన్ననే ఇల్లు కట్టాను. నా దగ్గర డబ్బులు లేవక్క. అయ్యో, అక్క, నేను బట్టలు పెట్టి చెప్తే చీర బయట పెడతాను. తప్పకుండా వస్తాను, మర్చిపోకే. సరే మేడం. సౌండ్ ఏది? ఏం చేయను, హలో, అందరికీ అడిగేస్తున్నానే. ఏం చేయను. రథాలు, ఏం చేద్దాం రథాలు? ఎవరు సహాయం చేయట్లేదు. పైకి నెట్టుకో, కింద నెట్టుకో.